తెలంగాణలో రైతులు బ్యాంకర్లపై తిరగబడుతున్నారు. రైతు రుణాల మాఫీ కోసం గ్రామాలకు వెళ్లిన బ్యాంక్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాము రుణాలు కట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి కట్టొద్దన్నారని చెబుతున్నారు. ఆందోళన నియోజకవర్గం రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు గ్రామాలకు వెళ్లి అప్పులు కట్టాలని రైతులను వేధిస్తున్నారు. రైతులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని అడగండంటూ తేల్చి చెప్పారు. అటు బ్యాంక్ అధికారులు కూడా సీఎంతో తమకు సంబంధం లేదని, డబ్బులు కట్టాల్సిందేనని చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నప్పుడు కట్టే బాధ్యత మనది. నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్న లోన్ ఇచ్చినామా, అది గవర్నమెంట్. ఇప్పుడు అప్పుడేమో రికవరీ కాదు పటేలు కోర్టు కంపెనీ పోతామా? 300 ఉద్యోగం చేస్తాను నేను. ఎంత మిగిలింది కోర్టు కట్టించుకోండి. 50 అడిగితే కడతాం. 300 కూలి మాకు. నేను తినేది ఎంత, పెళ్ళాం పిల్లలకి ఎంత, మిగిలేదు ఎంత, 50 రూపాయలు, నెలకి 50 రూపాయలు కడతా. కోర్టు కోని ఇంకా బొంబాయి యాడికైనా పోనివ్వండి. బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ పథకం ఇస్తామని సీఎం అవుతాడు. నేను ఇంకా 100 ఏళ్ళు మీరు గంతే సార్. నాకు రోజు నెలకి 50 రూపాయలు కడతాం. 100 ఏళ్ళ నాడికి తీరితే తీరం, ఏమైతుందా భయమవుతుందా? ఎందుకంటే ఒక ఊరుండే అప్పు మన ఇద్దరు పోతుండే. ఊరందరూ ఊర్లో ప్రతి ఇంత 4 అప్పు ఉన్నారు. కేసు పెట్టినా చెప్తాము. 50,000 అప్పు తీసుకున్నాం. 2 లక్షలు అయింది. 50,000 మీకు ఏమి చేయం మేము, చేసుకుంటామంతా. ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి కడితే రెన్యువల్ చేస్తామన్నారు కదా. అది ఎన్ని ఉన్నాయి చెప్పండి. దానికి తర్వాత చెప్తాం. సరిగా పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నారు. ఇప్పుడు ఇందాక అన్నారు కానీ పంటల మీద టైం మొన్న చెప్పినాం. పంటల మీద కడతాం సార్. నువ్వు వచ్చింత పేచర్ పెడుతున్నావు మాకు. చచ్చిపోయి బతుకులున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ప్రెస్ మీటింగులు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాము వాళ్ళు ఎందుకు చెప్పారు సార్? మనం చెప్పాలి. చెప్పి కాబట్టి మేము టైం తీసుకున్నాం. సెటిల్మెంట్ కొన్ని కట్టుకుంటే
తెలంగాణలో రైతులు బ్యాంకర్లపై తిరగబడుతున్నారు. రైతుల రుణమాఫీ కోసం గ్రామాలకు వెళ్లిన బ్యాంకు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాము రుణాలు కట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి కట్టొద్దన్నారని చెబుతున్నారు. ఆందోళన నియోజకవర్గం రేగోడ్ మండలంలో బ్యాంకు అధికారులు గ్రామాలకు వెళ్లి అప్పులు కట్టాలని రైతులను వేధిస్తున్నారు. అయితే రైతులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని అడగండంటూ తేల్చి చెప్పారు. అటు బ్యాంకు కట్టాల్సిందేనని చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. బ్యాంకర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై డీటెయిల్స్ నగేష్ అందిస్తారు. నగేష్, వైశాలి, రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించి అమలు చేయకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 నుంచి 2-3 లక్షల వరకు రుణమాఫీ కింద తీసుకున్న రైతులు ఇప్పటి వరకు బ్యాంకులకు ఏమాత్రం కూడా డబ్బు చెల్లించలేదు. అయితే ప్రభుత్వమే ఈ డబ్బును చెల్లిస్తామని గతంలో చెప్పుకుంటూ వచ్చింది. గత 2023 ఎన్నికల వరకు కూడా ఇదే హామీని నెరవేరుస్తామని చెప్పినప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదు. 2023 ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రుణమాఫీని అమలు చేస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆ హామీని ఇంతవరకు అమలు చేయకపోవడం రైతులు కొంత ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అదునుగా బ్యాంకర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చెల్లించే పరిస్థితి లేదని గుర్తించి రైతుల ఇళ్ల వైపు వెళ్లి వాళ్ళను దౌర్జన్యంగా వసూలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే ఆందోళన నియోజకవర్గంలోని రేగోడ్ మండలంలో కొన్ని గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లిన బ్యాంకర్లు వారి ఆస్తులు జప్తు చేస్తామని ముందస్తు నోటీసులు ఇచ్చి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఈ వీడియో కొంత వైరల్ కావడంతో మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని బయట తెలియజేశారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని, రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మనం గమనిస్తే ఇప్పటికే పంట నష్టపోయి, అకాల వర్షంతో పంట నష్టపోయి రైతులు అగాధంలో కూరుకుపోయారు. మరోవైపు ఆ నీటి కటకటతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో బ్యాంకర్లు వెళ్లి రుణమాఫీ కట్టాలని చెప్పడంతో రైతులు ఇంత ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో చాలా మంది రైతులైతే ఈ విషయంలో ఆందోళన పడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పి 100 రోజులు అయినప్పటికీ ఇంతవరకు అమలు చేయకపోవడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు రైతు రుణమాఫీ పైనే రైతుల ఆశలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డబ్బులు ఒక్కొక్కరు 1,00,000 నుంచి 2 లక్షల రుణమాఫీ తీసుకున్న డబ్బు ఇప్పటికే ఇంట్రెస్ట్లతో 50 నుంచి 60,000 ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది. వీళ్ళు ప్రభుత్వం చెల్లిస్తే తప్ప వాళ్ళు కట్టలేని పరిస్థితిలో కొంతమంది రైతులు ఉన్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి కొంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరుగాలం శ్రమించినప్పటికీ రైతులకు సరైన ఆదాయం లభించకపోవడం, రెండోది పంట కాలంలో అకాల వర్షాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి బ్యాంకర్లు వచ్చి దౌర్జన్యాలకు దిగడం అనేది చాలా విడ్డూరంగా చెప్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఈ సంగారెడ్డి ఇష్యూ ఒకటి బయటకు వెలుగులోకి రావడంతో బ్యాంకర్ల ఇష్యూ అయితే మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీజీబీ బ్యాంక్ అధికారులు వీళ్ళకు రైతులకు నోటీసులు ఇచ్చి వారిని ఇమీడియట్ గా డబ్బు చెల్లించాలి, లేదంటే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరింపులకు దిగడంతో కొంత ఆందోళనకరమైన పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మరి రుణమాఫీపై ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పినప్పటికీ ఈ 100 రోజుల్లో కొన్ని 4-5 హామీలు అయితే నెరవేర్చింది. అయితే వాళ్ళకు అందుబాటులో ఉన్న హామీలని నెరవేర్చిందని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఒకటి, ఉచిత కరెంటు, తర్వాత మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ వారి చేతిలో ఉన్న అంశాలు కానీ చెప్పుకోవచ్చు. రైతు రుణమాఫీ అనేది చాలా పెద్ద అంశం. ఒక్కొక్క రైతుకు దాదాపు 1 కోటి నుంచి 1,00,000 నుంచి 2-3 లక్షల వరకు రుణమాఫీ అంటే దాదాపుగా 50 నుంచి 60,000 ఇంట్రెస్ట్ తో కట్టించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో కోట్ల వ్యవహారం కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకోటి, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఎన్నికలు పోవడంతో కొంత ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రైతు రుణమాఫీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ముందు అందస్తు అనుమతి తప్పనిసరి. ఎలక్షన్ కోడ్ సమయంలో నిర్ణయాలు అనేది చాలా కీలకం కాబట్టి ఎన్నికల కమిషన్ ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. రైతు రుణమాఫీ అనేది ఎన్నికల ప్రభావిత అంశం కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సమయంలో ఈ నిర్ణయం పైన ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాకపోతే బ్యాంకర్లను కూర్చోబెట్టి మరోసారి కొంత సమయం ఇవ్వాలని కోరే అవకాశం అయితే ఉంది. బ్యాంకర్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని చర్చిస్తే తప్ప ఈ అంశం కొలికి వచ్చే అవకాశం ఉండదు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ అంశాన్ని ఇప్పటికే సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం ఇష్టంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.
నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. మనం చెప్పాలి అవును కోర్టుకి చెప్పించినామా చెప్పి కాబట్టి మేము టైం తీసుకున్నాం. సెటిల్మెంట్ కొన్ని కట్టుకుంటే రాజకీయ